హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యజ్ఞ టీవీ. ప్రస్తుతానికైతే డబ్బింగ్లో ఉన్నాను. యాక్చువల్లీ ఒక షార్ట్ మాత్రమే చేయదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఇటీవల సెన్సేషన్ అయినటువంటి కూకట్పల్లి బాలిక మర్డర్ గురించి డెఫినెట్గా నేనైతే చాలా చాలా బాధపడ్డాను. ఎందుకంటే యాజ్ ఎ ఫాదర్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఒకంత ఆశ్చర్యంగా ఉంది. ఇంకోసారి భయభ్రాంతులు కూడా గొలిపేటట్లుగానే ఉన్నాయి పరిస్థితులు చూస్తూ ఉంటే. ఒక చిన్న పిల్లవాడు, అంటే అతను కూడా బాలుడు అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో చెప్తూ కూడా వస్తున్నారు. ఎందుకంటే అతను బాలుడే, ఎందుకంటే నాట్ ఈవెన్ హీ హాజ్ అటెండ్ ది టీనేజ్. సో అతను వచ్చేసి కేవలం క్రికెట్ బ్యాట్ కోసం ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అని చెప్పి ఒక వాదన అయితే ఉంది. అయితే దొంగతనం కోసం వచ్చాడు అని చెప్పి మరొక వాదన అయితే కొన్ని మా సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తూ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు టీనేజ్ కూడా రాకుండా ఇంత హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి ఎందుకు వస్తుంది పిల్లల్లో అని చెప్పి మనం కొంచెం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇవాళ రేపు అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా ఉంటుందని కూడా చెప్పక తప్పటం లేదు. ఎందుకంటే అతను క్లియర్గా ఒక ప్లాన్ కూడా రాసుకున్నాడు. అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో వీటన్నింటిలో కూడా సెర్చ్ చేసి ఈ రకమైనటువంటి కంటెంట్ని తర్వాత ఐడియాలజీని డెవలప్ చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. సో డెఫినెట్గా పేరెంట్స్ అనే మాత్రమే కాదు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా తమ తమ పిల్లల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సామాజిక బాధ్యత అయితే మనందరి మీద ఉందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ని ఇంకా రానున్న యజ్ఞ టీవీ వీడియోల్లో మరింత విశ్లేషించుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ. జై హింద్.